చక్కెర ఎప్పుడు అడిగినా స్టాక్ లేదని చెప్పడం తప్ప వేరే సమాధానమే రాదా? బిజినెస్ లో మాట మార్చకూడదమ్మా, అది వ్యాపారానికే మంచిది కాదు. చక్కెర లేదని లోపల కూర్చొని చెప్పడం కంటే కొట్టు మూసి బయట కూర్చొని జీతం తీసుకో. మేము అనవసరంగా క్యూలో నుంచోడం దేనికి? తెలుసుకున్నావుగా, దయచే వెళ్ళు. నెక్స్ట్. కెమెరా కొత్తదా బాబు? ఫిలిం లేదండి. అదే కావాలి. మీ షాప్ లో చెక్కలేదు కదా? స్టాక్ బోర్డు చూసుకో. షాప్ నంబర్ ఏంటి? స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. పత్రికా విలేకరా, రాసుకో, రేపు పేపర్ లో చూసుకుంటాను. రాయికి సీల్ ఉందా? స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. స్టాక్ రూమా? అక్కడేం లేదు. అసలు ఎవరయ్యా నువ్వు? డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ. లక్ ఉందా? దేనికి? సీలు వెయ్యడానికి. ఇదిగోండి చక్కెర. వస్తాను బాబు, కాఫీ తాగి వెళ్ళకూడదు. మీ అమ్మాయి స్వయంగా పిలిచి తన చేతో ఇచ్చినప్పుడు తాగుతాను. ఇవన్నీ కొనిపెట్టమని నేను అడిగానా? ఏదో ఒక వంక పెట్టుకుని మా ఇంటికి. అది కాదు, నీకు నాకెవరి సానుభూతి అవసరం లేదు, ఎవరి సహాయం అక్కర్లేదు. ఏమయ్యా, ఇంకా ఆఫీస్ లోనే ఉన్నావు? ఇవాళ ఎవరిని పైకి పంపించలేదా? త్వరగా వెళ్ళి ఏం లాభం సార్, మన విలువ ఎవరికి తెలుస్తుంది? ఎవరో అమ్మాయి చెప్పుచ్చు కొట్టుంటుంది, లేకపోతే వీడు ఆఫీస్ లో 5 గంటల తర్వాత కూడా ఉండటమా? చుట్టూ ఏమిటండి, నన్ను మంచివాడిని చూడమని చెప్పి మీరే గది అతికిచ్చేశారు. ఎవడో కోతిలో కూర్చున్నాడు లోపల. మంచివాడే బాబు, పైగా డబ్బున్నవాడు కూడా. 10 నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అయ్యో సార్, మీకు వచ్చే ప్రాబ్లం గురించి ముందుగానే చెప్పారు కదా, మర్చిపోయారా? అదెలా మర్చిపోతాను? వాడు నా పిల్లల తాలూకు తమ్ముళ్ళ లాంటి వాడు. దారి తప్పడు. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కమ్. ఐఎమ్ వెంకటేష్, మీకు పైన. ఐఎమ్ సురేష్, మెడికల్ రిప్రజెంటేటివ్, ఆక్టోపస్ ల్యాబొరేటరీస్ లో పనిచేస్తున్నాను. మీ మందు నేను ఎప్పుడు వాడినా. గిటార్ ఎవరిది? ఇంకెవరిది? నాదే. ఐ లవ్ మ్యూజిక్. మీకు డైలీ బేటా దగ్గర దగ్గర 200 రూపీస్ వస్తుంది కదండి. మంచి హోటల్ ఏసీ రూమ్ లో ఉండొచ్చు కదా. మిస్టర్ వెంకటేష్, ఐఎమ్ గే గై, జస్ట్ ఫ్రీక్ అవుట్. పని అయిన తర్వాత మ్యూజిక్ వినాలి, మందు కొట్టాలి, మంచి అమ్మాయి దొరికితే టైం పాస్ చేయాలి. ముందు చెప్పిన 2 హోటల్లో దొరుకుతాయి, 3వది ఫ్రీగా దొరకదు కదా. ఇక్కడ కూడా ఏం లేదండి, అంత డ్రై. అమ్మాయిలకి యావరేజ్ టీనేజీ 53 సంవత్సరాలు. అయ్యయ్యో, అనవసరంగా అడ్వాన్స్ కూడా ఇచ్చేసానే. అమ్మాయి మీరు కంటపడక ముందు ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. ఇదేమిటి సార్, ఏ వయసులో కూడా మీరు గోళీలు ఆడతారా? నో, ఒక చైనీస్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది. నువ్వెవరైనా ఒక అమ్మాయిని ప్రేమించావనుకో, ఆ అమ్మాయిని మనసులో తలుచుకుని దీనిలో ఒకటి తీసి నేల మీదో గోడ మీదో కొట్టాలి. ఇది పగిలిపోతే మన ప్రేమ సక్సెస్. ఏ, నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓన్లీ వన్ ప్లీజ్. ప్లీజ్ టేక్ ఇట్, కమాన్. హలో హలో. ఏమిటండి 12 గంటలకు వస్తాను, నీతో త్వరగా వచ్చేసారు. ఇల్లు చూడాలి కదా, డ్రెస్ మార్చుకుని వెళ్దామని. రండి రండి రండి. నాన్నా, నేను వెళ్ళొస్తాను. వాట్ ఎ బ్యూటీ. ఎదురిల్లా? చెప్పలేదేం సార్? అది భయంకరమైన రౌడీ ఫ్యామిలీ అండి. ఆ అమ్మాయి ఫాదరు పెద్ద గుండా. అతనికి కూలీలు చేయడం అంటే షేవింగ్ చేసుకున్నట్టే. గోళీలు తీసేస్తున్నాడు. పోయింది. I'm a lucky bastard. హలో అంకుల్, ఎందుకు ఇలా దగ్గుతున్నారు? ఇంకెలా తగ్గమంటావు? నాకు ఇలాగే వస్తుంది, ప్రాణం పోతోంది బాబు. ఈ సిరప్ రోజు 3 సార్లు వాడండి. ఆ. దగ్గు ప్రాణాలు అన్ని దెబ్బతో పోతాయి. మంచిది బాబు. నా పేరు సురేష్, ఎదుళ్ళు, మెడికల్ రెప్. మధ్యాహ్నం వస్తాను,
కాళ్ళు నిప్పులు చుట్టూ నెరకుండా మంది ఏమైనా ఉంటే ఇప్పించు. అయ్యయ్యో మీరు రావడం దేనికి, నేనే వచ్చేస్తాను. చదువు. ఏం చెప్పాను? పుతు. We're happy to inform you that in pursuance of your order మధ్యలో ఏం తీయడం దానికి 4 అయిందిగా, నీకేదో చావు కబురు వచ్చి ఉంటుంది, తీయి. హలో, ఈసారి ఎవరు పోయారు నాయనా? నాన్నగారు. పాప నాన్నగారిని కూడా పంపించేసామన్నమాట ఈసారి. మా నాన్నగారు కాదు సార్, మీ నాన్నగారికే సీరియస్ అట. మా నాన్నగారికి సీరియస్? అర్జెంట్ గా ఊరికి రమ్మని చెప్పారు. అయ్యో, అయితే ఇంట్లో చెప్పలే? డోంట్ వరీ సార్, నేను ఆన్ డ్యూటీలో వెళ్ళి చెప్తాను. మీరు హ్యాపీగా చావుకు వెళ్ళండి. మీరు తలుపు తెరిచింది. టైం మూడైంది, ఆఫీస్కి వెళ్ళట్లేదా? లేదు, సెలవు పెట్టి. అంటే ఎదురింటికి వెళ్తున్నారా? ఆ అమ్మాయి రమ్మని పిలిచింది, మధ్యాహ్నం ఒకసారి కలిసాను. ఐఎమ్ సురేష్. హలో. మీది ఫస్ట్ క్లాస్ వాయిస్, లవ్లీ మ్యూజిక్. మీ సంగీతమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నిజంగా సంగీతం అంటే మీకు ఇష్టమా? ఓ, సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఈ వీధిలో లేరండి. నా సంగీతం మీకు నేర్పుతాను. మీ వెస్ట్రన్ మ్యూజిక్ నాకు నేర్పుతారా? తప్పకుండా, అందుకే పెడుతున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి సార్. సురేష్, ఆల్ ది బెస్ట్. మీకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. వెళ్ళిరండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేను వెళ్ళొస్తానండి. గో అహెడ్. రండి. అదేమిటండి మోహనుడా? పోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం, మ్యూజిక్ క్లాసు సాయంత్రం నా రూమ్ లో పెట్టుకుందాం. వస్తాను, బాయ్. మంచి ప్రోగ్రామ్ కు తీసుకెళ్ళినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలండి. అసలు మీరెందుకు స్టేజ్ మీద పాడకూడదు? నేనా? నేను అరేంజ్ చేస్తానండి. మీ వాయిస్ ఎక్స్ట్రాడినరీ. 10,000 రూపీస్ ఖర్చు పెట్టి మంచి పబ్లిసిటీ చేస్తాను. ఎవరు 10,000 రూపాయలు ఖర్చు పెడతావా? ఊళ్ళో జనం తిండి లేక చస్తుంటే అమ్మాయి కోసం ఖర్చు పెడతావరా? ఎక్కడుంది? ఇవా. ఎవరు నువ్వు? ఏం కావాలి? నీ ప్రాణం కావాలరా? నా ప్రాణం నీకెందుకు? గిటారు పెట్టుకుని అమ్మాయితో ఉదారు చేస్తావా? వద్దండి, కావాలంటే నా నగలన్నీ తీసుకుని అతను వదిలేండి. వద్దు, నువ్వు వెళ్ళిపో. ఉండా, పనిలో పని ఒక్కసారి నన్ను కౌగలించుకుని వెళ్ళిపో. లేకపోతే నరికేస్తారండి. కౌగలించుక. ఇంకొకసారి ఎక్కడ నువ్వు? రే, ధైర్యం ఉంటే ముందురా, చంపేస్తాను, నరికేస్తాను. రక్తం రక్తం